కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ నిరంతరం పోరాటాలు చేస్తుందని, వాటికి ప్రజలు కూడా సహకరించాలని సిపిఐ నేతలు కోరారు. మంగళగిరి, వేములపల్లి, శ్రీకృష్ణ భవన్ నుంచి పాత బస్టాండ్ వరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్, మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రం తన కార్పొరేట్ శక్తులకు దాసోహం అన్నట్లుగా మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండకడతామని హెచ్చరించారు. గతంలో ఎన్డీఏ మోదీ ప్రభుత్వం రాకముందు వచ్చిన తర్వాత వారు అవలంబిస్తున్న విధానాలే వాటికి ఉదాహరణ అన్నారు. ప్రజలకు అండగా ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ పోరాటాలు చేస్తుందని, వాటికి ప్రజలు కూడా సహకరించిన వ్యతిరేకతను ప్రభుత్వాలకు చూపాలని తెలియజేశారు. ఈరోజు పెనుభారంగా గ్యాస్ ధరలతో అల్లాడిపోతుంటే ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ప్రపంచంలో సముద్ర ధరలు తగ్గినా కానీ మన భారతదేశంలో గ్యాస్ ధరలు పెంచడం చాలా దుర్మార్గం. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మంగళగిరిలో ఈ గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పాలకులు అధికారంలోకి వచ్చే ముందు ప్రజా సంక్షేమం మా ధ్యేయం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్తో ప్రజలను మోసగించి ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలపై మోయలేని భారాలు అనేక రూపాల్లో, అనేక ట్యాక్సుల రూపంలో, అనేక అంశాల మీద మోపుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారు అనేక వాగ్దానాలు చేశాడు. అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలుపరచకపోగా రాను ప్రజలపై మరింత భారాలు మోపుతున్నాడు. మరింత దారుణంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్పై 2 రూపాయలు, గ్యాస్పై 50 రూపాయలు, సబ్సిడీ ఇచ్చిన గ్యాస్ సిలిండర్పై కూడా అదనంగా 50 రూపాయలు మోపుతున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి మన దేశంలో దాపరించి ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా సముద్ర రేట్లు తక్కువైనప్పటికీ ఇక్కడ మాత్రం పెంచుతున్నారు. అంటే కార్పొరేట్లు లక్షల కోట్ల బ్యాంకు రుణాలు తీసుకొని ఎగ్గొడితే వాటిని జమ చేయడం కోసం సామాన్య ప్రజలను ఎత్తిన అనేక రూపాల్లో రేట్లు పెంచుతూ బుద్ధిబండ్ల జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం తరిమి కొట్టాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. మరి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు అనుసరించినటువంటి పరిస్థితులు ఇటు కార్మిక వర్గానికి, రైతాంగానికి, సామాన్య ప్రజలకు కూడా నీళ్ళు లేకుండా పోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ప్రభుత్వాలని ఎదుర్కోవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చే పిలుపులో భాగంగా ప్రజాయుద్ధాల్లో ప్రజలు పాల్గొని మన సమస్యలు మనమే పరిష్కరించుకోవడం కోసం, మన హక్కులు మనం సాధించుకోవడం కోసం రాజ్యాంగబద్ధంగా నిరసనలు తెలుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీకి సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ప్రజలు మూలిగే నక్కపోయిన తాటికాయ పట్ట చందంగా గ్యాస్ ధరల్ని హఠాత్తుగా 50 రూపాయలు పెంచి ఈ రోజు నుంచే అమలు జరపడం కూడా అత్యంత దుర్మార్గం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పి ప్రజల్ని వంచి తీవ్ర స్థాయిలో మోసాలకి పాల్పడుతూ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి వరాలిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు పేదలకి భారాలు మోపుతూ ఉండటం అనేది చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక 10 సార్లు ధరల పెరుగుదల జరిగింది. సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వారు కనీసం 2 పూటల తిండి తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం నరేంద్ర మోడీ చుట్టాలు, నరేంద్ర మోడీ బంధువులు, నరేంద్ర మోడీ యొక్క స్నేహితులు, నరేంద్ర మోడీని ఎన్నికల్లో గెలిపించినటువంటి కార్పొరేట్లకి భారతదేశ ఆర్థిక, రాజకీయ రంగాల్ని, సామాజిక రంగాన్ని ధ్వంసం చేసి వాళ్ళకి కట్టబెడతా ఉన్నాడు. అందుకని వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మేల్కోవాలి. మేల్కొని నరేంద్ర మోడీ పదవీచ్యుతుడు అయ్యేంత వరకు, నరేంద్ర మోడీని గద్దె దించే వరకు భారతదేశానికి విముక్తి లేదనేది
స్పష్టంగా సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం వాటిల్లే విధానాల్ని అమలు జరుపుతూ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది పేద ప్రజలకి మొత్తం ప్రజానీకానికి పెనుశాపులాగా ఉన్న నరేంద్ర మోడీని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా సిపిఐగా పిలుపునిస్తూ తక్షణమే గ్యాస్ రేట్లు తగ్గించాలి. కేంద్రం పెంచింది, మేము కూడా పెంచుతామని చంద్రబాబు అంటే కుదరదు. కేంద్రం పెంచితే నువ్వు సబ్సిడీ ఇవ్వు. నీకు పేద ప్రజల పైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పైన ఎన్నో నమ్మకాలతోటి ఓట్లేశారు. ఈ 50 రూపాయలు సబ్సిడీగా ఇచ్చి 50 రూపాయల భారం ప్రజలపై పడకుండా చూడాలని చంద్రబాబు గారికి కూడా ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.